ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోని మనం మోడల్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడు, ప్రిల్స్ మోడల్ వేసుకోవాలి అన్నప్పుడు బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసుకుని క్లాత్ మిగిలినప్పుడు మనం ప్రిల్స్ మోడల్ వేసుకోవాలి అని అన్నప్పుడు ఈ క్లాత్లోంచి ప్రిల్స్ కోసం ఎంత వెడల్పుని క్లాత్ తీసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా ఇంటర్నల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. సరేనండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మోడల్ బ్లౌజ్ వాడాలి అని అనుకుంటున్నప్పుడు, అంటే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రిల్స్కి క్లాత్ లేకపోతే ఒకటి చీరలోని కట్టు చెంగులో వచ్చిన క్లాత్నైనా యూజ్ చేయొచ్చు. చీర ఒకవేళ చిన్నది అయిపోద్ది అని అనుకుంటున్నప్పుడు సారీ మీరు బయట నుంచి కూడా సేమ్ టు సేమ్, అంటే ఆపోజిట్ కలర్ కానీ సేమ్ కలర్ కానీ మీరు సిల్క్ క్లాత్ తీసుకుని కానీ మీరు ఈ ఆపట్లో కానీ సిల్క్ కానీ తీసుకుని ప్రిల్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే కనుక నేను మీకు ఈ క్లాసెస్లోనే చూపిస్తున్నాను. ఇది ఈ బ్లౌజ్ కటింగ్ కూడా అన్నీ మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇది ఏంటంటే ప్రిల్స్ నాకు క్లాత్ ఎక్కువ మిగిలింది, ఈ బ్లౌజ్ పీస్ ఇంత మిగిలింది కాబట్టి నేను 2.5 ఇంచీలకి వెడల్పు తీసుకుని ప్రిల్స్ని కటింగ్ చేస్తాను. చూస్తున్నారా, మధ్యలోని 2.5 ఇంచీలకి నేను ప్రిల్స్ కటింగ్ చేస్తేనే అనుకోండి, అది స్టిచ్చింగ్ అయిన తర్వాత కనీసం 1 ఇంచు 1.5 కొద్దిగా 1 ఇంచు కన్నా కొద్దిగా ఎక్కువగా వెడల్పుని మనకి ప్రిల్ రెడీ అవుతుంది. ఎందుకంటే మనకి డబుల్ ఫోల్డ్ కావాలి. అంచు అంటే 2.5 ఇంచీలకి అక్కడక్కడ డాట్స్ పెట్టేస్తే ఆ డాట్స్ అన్నిని ఇలా కలుపుకొని మనం స్కేల్తోని గీత గీసేసుకోవాలన్నమాట. ప్రిల్స్ మనం ఎంత వెడల్పు కావాలి అని అనుకుంటున్నామో దానికి డబుల్ క్లాత్ మనం తీసుకోవాలన్నమాట. 1 ఇంచు కావాలి అనుకుంటే కనీసం డబుల్ కూడా కాదండి, 2.5 ఇంచులు తీసుకుంటే 1 ఇంచు మనకి ఉంటుందన్నమాట. అది అంటే అంచులు కనిపించకుండా కుట్టాలి అని అనుకుంటున్నప్పుడు. సరేనండి. ఇప్పుడు 2.5 ఇంచులది నేను తీసుకుంటున్నాను. ఇది ఏ డిజైన్స్కైనా సరే మీకు ఈ లెంత్ సరిపోద్ది. ఇప్పుడు ఈ గీత నుంచి మళ్ళీ ఒక 2.5 ఇంచులకి మళ్ళీ మార్కింగ్ పెడుతున్నాను. అంటే ఇవి స్ట్రైట్గాని ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు 2.5 ఇంచుల వెడల్పుని ఇలా లైన్గా గీతలు గీసేసుకుంటూ కటింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా అక్కడక్కడ డాట్స్ ఇలా పెడితే ప్రతి డాట్ని ఇలా కలుపుతూ స్కేల్ పెట్టారనుకోండి, ఎక్కడ మీకు వంకర్లు రావన్నమాట. చూస్తున్నారా, చక్కగా ఈ డాట్స్ని కలుపుకుంటూ స్కేల్ పెట్టారంటే మీకు ఎక్కడ కూడా క్రాస్ అనేది రాదు. లైన్ క్రాస్గా కటింగ్ చేశారు అంటే కనుక మీకు చాలా క్లాత్ అనేది వేస్ట్ అయిపోద్ది. ఇదే రకంగా మొత్తం ఇలా నేను లైన్స్ వేసేసుకుంటాను. చూడండి ఒకసారి, నేను అన్ని లైన్స్ వేసి చూపిస్తాను. చూసారా, మొత్తం అన్నీ కూడా నేను లైన్స్ గీసేసాను. ఇక్కడ సైడ్ని చిన్న చిన్న పీసులు కూడా మిగిలాయి, అవి కూడా నేను గీతలు గీసేసాను. ఇంకా ఇది సరిపోదు అని అన్నప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు సైడ్ నుంచి చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే అవి కూడా మీరు 2.5 ఇంచుల వెడల్పుని ఎంత పొడవైతే అంతా కటింగ్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయిన తర్వాత, అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పని చేయాలి, మనకి ఇంకా సరిపోద్ది క్లాత్ అన్నప్పుడు. సరేనండి. దాని తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలాగే కటింగ్ చేసేసుకోవాలి. ఎలా అయితే మనం లైన్ గీసుకున్నామో దాని మీదే స్ట్రైట్గా అందంగా కత్తిరితో నెమ్మదిగా మొత్తం పీసులన్నీ కట్ చేసేసుకోవాలి. నేనైతే మొత్తం కటింగ్ చేసేసానండి. ఇప్పుడు జాయింట్లు ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకటి పెద్ద పీస్ తీసుకున్నాం కదా, అన్నీ సేమ్ లెంత్వే ఒకవేళ మీరు కట్ చేసుకుని ఉంటే కనుక ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి మనం మామూలుగా ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో అలాగా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్లు కట్ ఏమైనా ఉంటే కనుక అంచుల్ని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. రైట్ సైడ్ ఏంటి, రాంగ్ సైడ్ ఏంటి అన్నది చూసుకోండి. రాంగ్ సైడ్ వైపు మాత్రమే కుట్టు వచ్చేటట్టుగా చూసుకోండి. మొత్తం రిబ్బన్ అంతా అటు ఇటు ఉల్టా సీదాగా వేసారంటే కనుక, ఉల్టా సీదాగా వేస్తే మనకి చూడడానికి బాగోదు, మనకి రాంగ్ అయిపోద్ది, మళ్ళీ కుట్లు విప్పుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత పెద్ద ముక్క వేసిన తర్వాత చిన్న పీస్ని పెట్టి జాయింట్ చేయండి. ఇది ఎందుకు అంటే ఒకవేళ అన్ని పెద్ద ముక్కలు అనుకోండి ఇంకా తప్పదు, ఒకదాని తర్వాత చక్కగా వేసేసుకోవచ్చు. ఇలా మధ్యలో మనం చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మిక్స్ అయిపోద్ది అనమాట. చిన్నవన్నీ ఒక దగ్గరికి వచ్చేయకుండా ఒకటేమో పెద్ద పీసు, ఒకటి చిన్న పీసు. ఇప్పుడు చూస్తారా, చిన్నది అతికించాను కదా, దాని తర్వాత ఇంకొక పెద్ద పీస్ వేసుకోండి. ఈ రకంగా మనం చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసుకుని ఏదైనా స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఫినిషింగ్గా వస్తుంది. జాయింట్లు ఎక్కడున్నాయి అన్నది కూడా మనకి తెలియదు అనమాట. చూస్తున్నారా, ఇక్కడ పెద్ద పీస్ వేసాను, మధ్యలో ఒకటి చిన్నది వేసాను, ఇప్పుడు మళ్ళీ ఒక చిన్నది వేస్తాను అనమాట. నా దగ్గర చిన్న పీసులు కూడా చూసారా ఇన్ని ఉన్నాయి కాబట్టి మిక్సప్ చేసి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ అతికించేసుకున్న తర్వాత
ఇది చూసే మొత్తం అంతా నేను రిబ్బన్ అతికించానండి. అలా ముక్కలు అతికించుకోవడమే కదా, రెండు మూడు ముక్కలు ఎలా అతికించాలో చూపించాను కదా. ఇప్పుడు ఈ కుట్టును చూసారా, కుట్టు పై వైపుకి రావాలి, అంటే రాంగ్ సైడ్ వైపే నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. మీకు అతుకుల దగ్గర కూడా చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఇలాగే పట్టుకొని ఈ చివరిని ఇలా పట్టుకోండి, అంటే రాంగ్ సైడ్ వైపే ఫోల్డ్ చేశాను. అర్థమైంది కదండి. లోపల వైపు క్లాత్ వైపు ఫోల్డింగ్ అనేది ఇలా చేసి కరెక్ట్గా మీరు ఎక్కువగాని ఫూట్ మార్జిన్ అంటే పాదం ఖర్చు కట్ట ఏమీ తీసుకోవద్దు. ఫస్ట్ ఇలా లాక్ చేసి అంచు అంటే 2 అంచుల మీద కుట్టు పడేటట్టు మాత్రం జాగ్రత్త తీసుకోండి. తీసుకొని అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్కువ మార్జిన్ వదలొద్దు. అతిగా మార్జిన్ వదిలేరు అంటే కనుక ప్రిల్స్కి వెడల్పు అనేది తగ్గిపోద్ది. యాక్చువల్గా ఏ బ్లౌజ్ పీస్ అన్నా మనకు తక్కువ వచ్చిందంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడమే కష్టమైపోద్ది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద చీరలకి మనకి బ్లౌజ్ పీస్ వెడల్పు అనేది ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఈ రకమైన డిజైన్స్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు అంటే కనుక సపరేట్గా క్లాత్ మీరు తీసుకోవాలి. ఎక్కడా కూడా ఉగ్గులు రాకుండా ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని అంచులు 2 కలుపుకుంటూ అందంగా అంచంటే కుట్టుకోండి. చూస్తున్నారు కదా, నేను పాదం ఖర్చు ఏమీ తీయలేదండి. చిన్న మార్జిన్ వదిలి కుట్టేస్తున్నాను. అలాగని చెప్పేసి బాగా చివరికి వచ్చేకండి. కింద అంచు దగ్గర కుట్టు పడకపోతే మీకు కుట్టు విడిపోద్ది. అలా కూడా రాకూడదు. ఇది చూస్తున్నారా ఎంత పొడవు ఉందో. ఇదంతా కుట్టేటప్పటికి కనీసం చాలా టైం పట్టేస్తే ఇదంతా ఇలాగే స్టిచ్చింగ్ చేసేసి చూసారా లాస్ట్ వరకు నేను వచ్చేసాను. ఇలా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఒక చిన్న టిప్ అండి. ఇలా వచ్చిన తర్వాత ఈ కొద్దిగా వదిలి ఒక పావించు అడ్డుగా కూడా ఒక కుట్టు కంపల్సరీగా వేసుకోండి. ఇలా అడ్డుగా వేసుకోవడం వల్ల మీకు పైపింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది కూడా ఒక టిప్. ఇది చూడండి, పైపింగ్ చాలా ఈజీగా ఎలా రివర్స్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కుట్టు అడ్డుగా వేసాం కదా, ఈ అడ్డుగా వేసిన తర్వాత ఈ కుట్టుని వేళ్ళతోని ఇలా వేళ్ళతోని ఈ రకంగా పట్టుకొని లోపల వైపుకి ఈ కుట్టు అనేది తొయ్యాలన్నమాట. మామూలుగా అయితే కనుక సూది దారం యూస్ చేసి పైపింగ్ తీస్తాం. ఎంత పొడవు దానికి అది యూజ్ చేయవలసిన అవసరం మనకు లేదు. ఇది చూసారా, ఇది వెడల్పు పైపింగ్ కాబట్టి ఇలా లోపలికి తోసి ఇలా సూది కానీ ఓస్ ఉంది చూసారా, ఇలాంటి ఓస్ కానీ లేదంటే సన్నంగా ఉండే స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా సరే తీసుకోండి. చివరి మాత్రం ఎక్కువ షార్ప్ ఉన్నది తీసుకోకండి, ఎందుకంటే కుట్టు విడిపోయిందంటే కనుక మళ్ళీ మధ్యలో మీకు ఉండిపోద్ది. చూస్తున్నారా చక్కగా ఇలాగే ఈ ఓస్ అంతా ఈ ఓస్ మీకు చాలాసార్లు నేను చెప్పే ఉంటాను క్లాసెస్లోని. అంబ్రెల్లాది ఓల్డ్ అంబ్రెల్లా ఏమైనా ఉంటే దాని ఓసులు ఉంటాయి కదండి, అందులోంచి ఒకటి తీసుకుంటే ఒకవైపు చిన్న హోల్ ఉండి వస్తుంది కదా, అదైతే మీకు ఈజీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాంటి పైపింగ్లు కట్ట చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇలాగ మొత్తం ఈ ఓసకి ఇలా ఎక్కించేసారంటే కనుక ఎంత పైపింగ్ అయితే ఉందో అంతా కూడా మీరు ఇలా ఎక్కించేయండి. ఇలా ఎక్కించడమే కదా, అంతే. చూసారా అంత కొద్దిగా వీడియో ఫాస్ట్ పెట్టాను, చూసారా ఫాస్ట్గా అవుతుంది. చక్కగా ఇలా మొత్తం తీసేయండి. చూసారా ఈ చివరిది మనకి పైకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ మొత్తం పైపింగ్ని ఇలా లాగేసారు అంటే కనుక చక్కగా మీకు రివర్స్ అయిపోద్ది అనమాట. ఇలా ఈజీగా మీరు పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఏదైనా సరే కొద్దిగా సన్నగా ఉన్న పైపింగ్ కాకుండా, ఇలా థ్రెడ్ పైపింగ్ కాకుండా మిగతావి ఏవైనా సరే మీరు కొద్దిగా మాత్రం వెడల్పుగా ఉన్నవి డిజైన్స్ కోసం ఇలాగే మీరు రివర్స్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం క్లాత్ని అంతా ఇలా లాగితే మొత్తం రివర్స్ అయిపోద్ది అనమాట. చూసారు కదా, ఇలాగ లోపల నుంచి వచ్చేస్తుంది కదా, ఇలా మొత్తం రివర్స్ అయిపోద్ది. ఇలా రివర్స్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక అంచు అనేది ఒక క్లారిటీ లేదు. దానివల్ల మనకి ప్రిల్స్ పెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అంటే అంత ఫినిషింగ్గా రాదు మీకు. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఈ కుట్టు సైడ్కి ఇలా పెట్టి మనం ప్రిల్స్ పెట్టామనుకోండి, ఈ చివరిని ఫినిషింగ్ అనేది బాగోదన్నమాట. ప్రిల్స్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఈ కుట్టు అనేది ఇలా సెంటర్కి తెచ్చేసుకోండి. కుట్టుని ఇలా సెంటర్కి తెచ్చేసుకొని చక్కగా మనం ఐరన్ చేసేసుకున్నాము అంటే కనుక ఈ మధ్యలో కుట్టు ఉన్నది రాంగ్ సైడ్ అవుతుంది, కుట్టు లేని వైపు రైట్ సైడ్ అవుతుంది. సరేనండి, నేను ఇలా ఐరన్ చేస్తాను. చూసారా, ఐరన్ చేస్తే ఈ కుట్టు అనేది మధ్యలో పెట్టి ఇలా ఐరన్ చేసామంటే కనుక అంచు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కుట్టు ఉన్నదేమో కింద వైపు ఉంది, కుట్టు సెంటర్లో ఉన్నది కింద వైపు ఉందనమాట. ఏదైనా పర్లేదు, మనం తర్వాత అన్నా సరే ఇలా తిప్పుకోవచ్చు, కానీ ఇలాగే పెట్టుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి, ఒకదాని పక్కన ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఎక్కువగా క్లాత్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎక్కువ పైపింగ్ ఉన్నప్పుడు క్లాత్ అంతా మీకు సరిపోద్ది. ఇప్పుడు నేను ఎంత పైపింగ్ చేశానంటే నాకు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నడుముకి కావాలి, ఫ్రంట్ సైడ్కి కావాలి, హ్యాండ్స్కి కావాలి, ఇలా అన్ని రకాలుగా మనకి ఎక్కువ డిజైన్ కావాలి అనుకుంటే కనుక
ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి. చిన్న కుచ్చిల్లాగా కనిపించాలి మనకి. క్లాత్ కూడా అంటే ఎక్కువ కుచ్చిళ్ళు ఉన్న క్లాత్ మనకి రెడీ అవ్వాలి. అదే మీరు కుచ్చిళ్ళకి ఇంత క్లాతే పడుతుంది, ఇంత పొడవే పడుతుంది అని ఎవ్వరూ చెప్పలేరండి. ఎందుకంటే అది మీ చెయ్యి వాటాన్ని బట్టి మీరు ఎంత దగ్గర కుచ్చిళ్ళు పెడితే అంత ఎక్కువ క్లాత్ పడుతుంది, ఎంత పెద్ద కుచ్చిళ్ళు పెడితే అంత తక్కువ క్లాత్ పడుతుంది. అది మనకున్న క్లాత్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకుంటాం. చూస్తున్నారు కదా, నేను చిన్న అంటే ఎక్కువగానే ఫోల్డ్ చేయట్లేదు, అలాగే తక్కువ చేయట్లేదు. ఒకదాని పక్కన ఒకటి నీట్గా ఇలా వేసేసుకోండి. ఇలా ఓసను కూడా యూజ్ చేసుకుని ఇలా కింద నుంచి పైప్ తీసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. ఓస ఉపయోగించి చేసుకోవాలనుకుంటే కనుక ఏదైనా సూది కానీ, పెద్ద సూది లాంటిది కానీ ఏదైనా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చేత్తోనే చేసుకోవచ్చు. ఈ రకంగా మొత్తం ఎంత అయితే రిబ్బన్ ఉందో ముందు అంతా చేసేసుకున్నారు అంటే కనుక మీరు ఏ డిజైన్స్ కన్నా సరే మీకు యూజ్ అవుతుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అదే హ్యాండ్స్కి ప్రిల్ వేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఇలాగా మన పైపింగ్ తిరిగేసాం కదా, తిరగేయకుండానే అంచు కుట్టుకున్నాం కదండి స్టార్టింగ్లోని. ఆ అంచు కుట్టుకున్న తర్వాత కూడా మనం ప్రిల్స్ పెట్టేసుకుని ఇంటర్నల్గానే ఆ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టుగా కూడా మనం వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే కనుక ప్రతి దానికి యూజ్ అవుతుంది. అంటే మనం పార్ట్ల కింద మనం ప్రిల్స్ని డివైడ్ చేస్తే సరిపోకపోద్ది. అదే ఒకే రకంగా చేసుకుంటే కనుక అన్నిటికి చేతులకి వేసుకోవచ్చు, నడానికి వేసుకోవచ్చు, మధ్యలోని మెడ దగ్గర ఏమైనా డిజైన్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ప్రిల్స్ నేను పెట్టేశాను. ఒకదాని తర్వాత ఒకటి ప్రిల్స్ అని పెట్టాను. ఇంకా లాస్ట్ ఒక ప్రిల్ మిగిలింది, అది కూడా పెట్టేస్తున్నాను. చూసారా ఎంత అందంగా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఎంత ముద్దుగా వచ్చినాయో ప్రిల్స్. చూసారా, పై అంచులోని చిన్న దిగుడు వచ్చినా పర్లేదు, కానీ కింద అంచులు అసలు రాకూడదు. నేను పెట్టింది అయితే పైన ఎగుడు లేదు, కింద వైపు కూడా లేదు. చూసారా, సమానంగా లైన్ అనేది వచ్చేసింది. ఇలా ఎంత ప్రిల్స్ మనం బ్లౌజ్ పీస్లో మిగిలిన బ్లౌజ్తోనే నేను ఇవన్నీ చేశాను. చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఈ ప్రిల్స్ని నేను బ్లౌజ్కి అటాచ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లోని. మిస్ కాకుండా చూడండి. ఇదే ప్రిల్స్తోని చాలా డిజైన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సరేనండి, ప్రిల్స్ని ఇలా రెడీ చేసుకోవడం నేర్చుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.